రెడ్డి అనేటువంటి వ్యక్తిని కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా గౌరవిద్దామనేటువంటి ఆలోచన మనం చేసినప్పటికీ ఇతను చేసేటువంటి పోరంపోకు పనులు నీచత్వానికి దిగజారిపోయాయి. ఈసారి రాష్ట్ర ప్రజలు ఉమ్మేయటమో లేకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు జగన్మోహన్ రెడ్డి నీచత్వం గురించి మాట్లాడటమో కాదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చండాల పని ఏకంగా కేంద్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేసే స్థితికి దిగజారాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఇంతకీ ఏంటి ఆ కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పోరంబోకు ఈ రాష్ట్రంలో ఎప్పుడన్నా అడుగు పెడుతున్నాడా గత 11 నెలల నుంచి అంటే ఏంది వెంగళరావు అతన్ని గౌరవించవచ్చు కదా ఎమ్మెల్యే కంటే యారు గౌరవించేది? ఆ చండాలమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయటమే కాకుండా మళ్ళీ ఇప్పుడు విద్వేషాలు రగిల్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు 11 నెలల నుంచి. అసలు ఎప్పుడన్నా ఏపీకి నువ్వు ఎప్పుడు వస్తున్నావురా అంటే అసెంబ్లీ సమావేశాలకో ఎక్కడన్నా ప్రజా సమస్యలు ఉంటే నువ్వు వస్తున్నాడా అంటే యా శవం దొరికితే గద్దలా వాలిపోతా ఉన్నాడు చండాలమైనటువంటి వ్యక్తి. రేపు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరొకసారి అత్యంత చాలా అంటే కీలకమైనటువంటి రోజు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పరిపాలన నుంచి మళ్ళీ అభివృద్ధి వైపు ముందడుగులు వేస్తూ అమరావతి ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనతో పాటు ఈ రాష్ట్రానికి వేరే వేరే సంస్థలకు కూడా అంటే రైల్వే లైన్ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా రేపు మోడీ గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పోరంబాపు గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ప్రతిపక్ష నాయకులు ఏదన్నా ఒక ప్రారంభోత్సవానికి ఒక శంకుస్థాపనకు పిచ్చినటువంటి పాపాన పోల. కానీ ఎందుకంటే ఇదే కట్టింది లేదు, పీకింది లేదు, పొడిచింది లేదు కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి అప్రాలు ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ ఇవాళ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పంపించింది. అయ్యా 420 జగన్మోహన్ రెడ్డి ఇవాళ అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన జరుగుతూ ఉన్నాయి, ప్రధానమంత్రి గారు వస్తున్నారు, నువ్వు కూడా రావయా అని చెప్పి. కానీ పోరంబోకు వస్తాడా? గతంలోనే మీరు పిలవద్దు, పిలిచిన నేను రానని చెప్పినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి మనందరికీ తెలుసు. పైగా రేపు వస్తాడా? రాడు, ఖచ్చితంగా రాడు. 420 రాడు. ఎందుకంటే అభివృద్ధి ఓర్చుకోలేడు, ఇతనికి విధ్వంసం కావాలా, ఇతనికి అరాచకం కావాలా. అయితే ఈ 420 రాకపోగా అమరావతికి ఎవరైతే చేయూతను అందిస్తారో ఆ యొక్క బ్యాంకులకు కానివ్వండి, విదేశీ సంస్థలకు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఆ పార్టీ వాళ్ళతో మెయిల్స్ పెట్టిస్తాడు. ఇక్కడ ఏమి జరగదు, ఇక్కడ ఉపయోగం లేదు, మీరు నష్టపోతారు, మీ లోన్లు కట్టరు, ఇక్కడ అవినీతి జరుగుతుంది, ఇక్కడ ప్రజలకు ఇష్టం లేదని చెప్పి పోరంబోకు మెయిల్స్ పెట్టిస్తాడు. గతంలో కూడా ఇవన్నీ బయటకు వచ్చాయి. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ అటు కేంద్రంలో కానీ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి పార్టీలు అవన్నీ కూడా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి విషపు రాతలు కేంద్రం దృష్టికి కూడా పోయాయి, తను రాపించినటువంటి రాతలు. అంతేనా ఈ చండాలమైనటువంటి వ్యక్తి ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి అందుకు నిన్న సింహాచలం పోయాడు. ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు. జరిగిన ఘటన దుర్ఘటన, ప్రమాదం ఖచ్చితంగా ఎవరు కాదనట్లా అనుకోని సంఘటనది. అయితే దానికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి. ఏమైనా జగన్మోహన్ రెడ్డి కచ్చలూరు బోటు ప్రమాదం దగ్గర నుంచి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి ప్రజలు చనిపోవడం దగ్గర నుంచి నీ హయాంలో తిరుపతిలో ఆక్సిజన్ సిలిండర్ లేక జరిగినటువంటి మరణాల దాకా వీటన్నిటికీ నువ్వు బాధ్యత తీసుకున్నావట పోరంబోకు. ఎందుకంటే నిన్ను గౌరవిద్దాం అనుకుంటా కాస్త కూస్తో ఎమ్మెల్యేగా అన్నా, కానీ నువ్వు గౌరవాన్ని నిలుపుకోవు. ఈ రాష్ట్రంలో సర్వనాశనం జరగాలనేటువంటి కోరిక నీది. నీ సైకోయిజం అటువంటిది. శవం దొరికితేనే గద్దలా వచ్చేస్తావు నువ్వు శవయాత్రల కోసం తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిగా కావు. లేదంటే ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయవు. ఏకాడికి నీకు సీఎం సీటు కావాలా? ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత నీ నికృష్ట పరిపాలన చూసి ప్రజలు నీకు ప్రతిపక్ష నేత హోదా కూడా పనికిరాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇస్తే సిగ్గు లేకుండా కనీసం పులివెందుల ఎమ్మెల్యేగానా అసెంబ్లీకి వచ్చి పులివెందుల సమస్యలను మాట్లాడబోయా అంటే అది కూడా మాట్లాడవు నువ్వు. 45 సంవత్సరాలుగా నీ కుటుంబానికి పులివెందుల గెలుపునిస్తూ ఉంటే ఆ పులివెందుల ఎమ్మెల్యే కూడా నువ్వు అసెంబ్లీకి రావట్లేదంటే పులివెందుల ప్రజలు ఈసారి నిన్ను పులివెందుల్లోనే ఓడించడానికి సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. సిగ్గు లేకుండా ఇవాళ నీ స్నేహితుడు మిథున్ రెడ్డి, అతని స్నేహితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆల్రెడీ కసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు. రాజశేఖర రెడ్డి అతని అనుయాయులు, అతని పిఏలు, మద్యం మాఫియాలో ఎవరైతే ఉన్నారో, మద్యం కుంభకోణంలో ఎవరైతే ఉన్నారో ఇవాళ ఒక్కొక్కరికి అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చారు. వాటన్నిటి గురించి మాట్లాడవు నువ్వు నోరెత్తి. మద్యం కుంభకోణం గురించి ఎందుకు మాట్లాడవు జగన్మోహన్ రెడ్డి? నువ్వు నీతో పాటు ఏటుగా ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి నీ కేసులన్నింటిలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇవాళ నువ్వు దానికి సమాధానం చెప్పావు. నీకు దమ్ముంటే నేర చరిత్ర కలిగినటువంటి నికృష్టుడు నువ్వు, అవినీతి పనులు చేసి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి నువ్వు ఇవాళ కనీసం ఈ రాష్ట్రంలో నువ్వు అంటావే 39% ఓట్లు వచ్చాయని, మరి వాళ్ళ ప్రజల గురించి అయినా ఆలోచించి
మరి నువ్వు కనీసం ఇవాళ ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కీలకమైనటువంటి అడుగులు పడతా ఉంటే అక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా నువ్వు. నీకేమాత్రం సిగ్గు ఎక్కువ అనేది ఉంటే, ఏమాత్రం నీకు బాధ్యత అనేది ఉంటే నువ్వు నిజంగా ప్రతిపక్ష నేత హోదా కావాలి, అసెంబ్లీకి వస్తానంటావు కదా. ఇవాళ పిలిచారు కదా, ఏళ్ళు సభకెళ్ళు, నీ సలహాలు సూచనలు ఉంటే చెప్పు. ప్రధానమంత్రి మోడీ గారిని మరిన్ని నిధులు కావాలంటే అడుగు. నీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇటువంటి పనులు మాత్రం చేయటానికి ముందుకు రావయా. అందుకే నేను పోరంబోక్ అనేది.